సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి వందనములతో అందరికీ సాయిరాం. నిన్నటి ఈ అహం సత్యబోధక ఉపన్యాసాల్లో నిన్నటి రోజు చివరిగా ఏమంటున్నారంటే జన్మకు మూల కారణాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది అని ఆపారు. జన్మకు మూల కారణాలు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది చాలా మనకి యాంగ్జైటీగా ఉండేటువంటిది. మన జన్మకి కారణాలు ఏమిటి, ఏ కారణంతో మనకి మనిషి జన్మ వస్తుంది అని అంటే మానవ జన్మకు 5 మూల కారణాలు ఉంటున్నాయి. మానవ జన్మ లోపల 5 జన్మలు ప్రధానమైనవిగా ఉంటున్నాయి. మనకు ఒక జన్మగానే కనబడుతున్నది, అందులో 5 జన్మలు ఉంటాయి. మొదటి జన్మ పేరు న్యాసహర్త. రెండవది రుణభోక్త, మూడవది రుణదాత, నాలుగవది సుపుత్ర, ఐదవది ఉపేక్ష. ఈ 5 రకములైన జన్మములు ప్రతి మానవుడు కూడాను ఈ లోకములో అనుభవిస్తున్నాడు. అయితే ఈ న్యాసహర్త అనే జన్మానికి కారణము ఏమిటంటే కొన్ని రకములైన అనుభూతులు మనము అనేక రకములుగా ఇతరుల చేత హింసింపబడుతూ ఉండటం జరుగుతుంది. మన యొక్క అతి ముఖ్యమైన వస్తువు దేనినైనా ఇతరులకు ఇచ్చి తిరిగి వారు దానిని మనకు అందించలేని స్థితి లోపల ఆ వస్తువును పోగొట్టుకున్న బాధతో వస్తాము. అంటే కిందటి జన్మలో మనం ఏదైనా ఒక వస్తువును కోల్పోయినప్పుడు కొంత బాధ ఉండవచ్చు. ఆ బాధ అక్కడితో పోదు, కంఠమాలగా ఈ జన్మలోకి వస్తుంది. ఆ వస్తువును పోగొట్టుకున్న బాధతో వస్తాం. న్యాసహర్త అనేటువంటి జన్మానికి చెప్తున్నారు. మరు జన్మలో మనమే తిరిగి ఆ వస్తువును అందుకున్నచో వారికి కొడుకుగా పుట్టవలసి వస్తుంది. అంటే మనం ఎవరికైనా ఒక వస్తువును కిందటి జన్మలో పోగొట్టుకుని ఉన్నట్లయితే వానిని పొందటానికి ఈ జన్మలో వాని పుత్రుడిగా పుట్టవలసి వస్తుందిట. ఇది మనకి పూర్వం నుంచి పెద్దలు చెప్తారు. దీన్ని కొడుకుగా పుట్టి అందులో పడిన బాధకు తగినటువంటి ఫలితాన్ని ఆ తండ్రిగా వచ్చిన వానికి అందించి తిరిగి మన రుణమును తీర్చుకొని వెళుతూ ఉంటాం. రెండవదైనది రుణభోక్త అనే జన్మలో మనము ఇతరుల యొక్క పదార్థములను అపహరించి కింద జన్మలో అనుకోండి సుమారుగా, అయితే గత జన్మలలో ఎప్పుడైనా సరే మనము ఇతరుల యొక్క పదార్థములను పై దాంట్లో న్యాసహర్తలైనవో మన సొమ్ము ఎవరైనా తీసుకున్నప్పుడు, ఇప్పుడు రుణభోక్త అంటే గత జన్మలలో మనము ఇతరుల యొక్క పదార్థములను అపహరించి లేక అందుకొని వారికి అనేక రకములైన ఇక్కట్లు కలిగించి మరణించిన తరువాత మనము తిరిగి వారి కుమారుడై పుట్టడం, అలా ఆ రుణాన్ని తీర్చుకోవడం కోసం కూడా వచ్చేటువంటి జన్మని రుణభోక్త అన్నాడు. మూడవది, మన నుండి ఇతరులు కొన్ని వస్తువులు అందుకొని వాటిని తిరిగి మనకు చెల్లించలేకపోయిన స్థితి లోపల వారే కడుపున పుట్టి మన రుణం తీర్చుకుంటారు. మన నుండి ఇతరులు కొన్ని వస్తువులు అందుకొని వాటిని ఆ జన్మలో వారు తిరిగి మనకు చెల్లించకపోయిన స్థితి లోపల వాళ్ళు మరణించినట్లయితే ఇప్పుడు మన కడుపున పుట్టి మన రుణం తీర్చుకుంటారట. దీనిని మూడవది ఇది రుణభోక్త అన్నారు. 4, సుపుత్రుని వస్తువులు అందుకొని వాటిని తిరిగి మనకు చెల్లించకపోయిన స్థితి లోపల వారే మన కడుపున పుట్టి మన రుణం తీర్చుకుంటారు. ఇది రుణదాత అండి. 4వది సుపుత్ర. ఈ సుపుత్రుడు ఎట్లా మనకు పుడతాడంటే పెద్దలను దర్శించి స్పర్శించి వారి సంభాషణల యొక్క అమృతాన్ని గ్రోలి సర్వేశ్వర చింతన యందు
మన జీవితమును అంకితము చేసి పవిత్రమైన కాలమును గడిపినటువంటి ఆ మహనీయునికి ఒక సుపుత్రునిగా పుడతాము. మళ్ళీ ఒకసారి, సుపుత్రుడు ఎలా మనకు పుడతాడంటే, ఇది కొద్దిగా చూడాలండి. మళ్ళీ సుపుత్రుడు ఎట్లా మనకు పుడతాడంటే, పెద్దలకు దర్శించి స్పర్శించి వారి సంభాషణ యొక్క అమృతాన్ని గ్రోలి సర్వేశ్వర చింతనయందు మన జీవితమును అంకితము చేసి పవిత్రమైన కాలమును గడిపినటువంటి ఆ మహనీయునికి ఒక సుపుత్రునిగా పుడతాము అంటున్నాడండి. అర్థమైందండి? ఇదేమన్నా నాకు కొంచెం కన్ఫ్యూజ్ గానే ఉంది. ముందు ఏమైనా అర్థం వస్తుందంటే, యొక్క సాంగత్యము చాలా అత్యవసరము ఇది ఆ సుపుత్ర అనేదాన్ని. ఇక 5వది ఉపేక్ష అటండి. ఈ ఉపేక్ష అనే దానికి ఏ కారణములు ఉండనక్కర్లేదు, ఏ కర్మలు చేయనక్కర్లేదు. కేవలము భగవాన్ సంకల్పమే దీనికి కారణమవుతుంది. లేక కొన్ని శాపముల వల్ల తిరిగి ఈ భూలోకంలో అవతరించటం, దీని ద్వారా లోక కళ్యాణాన్ని చేకూర్చడం జరుగుతూ ఉండవచ్చును. ఇది ఉపేక్ష అనే దానిలో ఇది సాధారణంగా ఉన్నతమైనటువంటి జన్మ అన్నమాట. తర్వాత బహుశా నేను అనుకోవటం ఈ అవధూతలు వీళ్ళు కూడా దీంట్లో రావచ్చు. బహుశా అంటే మనం భగవంతుని యొక్క సంకల్పం వల్ల, వాళ్ళ శాపం వల్ల కూడా వచ్చి భూలోకంలో వారి పవిత్రమైనటువంటి పనులతోటి లోక కళ్యాణాన్ని చేకూర్చడం జరుగుతుంది. అయితే అన్నింటికి కొన్ని కారణాలు ఉన్నట్లుగా అవతారములకు కూడాను కొన్ని కారణములు ఉండవచ్చు కదా అని సందేహించవచ్చు. కృష్ణ అవతారమో, రామ అవతారమో, సాయి అవతారమో, షిరిడి సాయి ఇలాంటివన్నీ కూడా మరి వీళ్ళు కూడా వచ్చారంటే వీరికి కూడా ఏదో కారణాలు ఉండొచ్చు కదా అని సందేహం వస్తుంది మనకు సామాన్యులకు. కారణము లేక కార్యము జరగదు. అందుకు కూడాను కొన్ని కారణాలు ఉంటాయి. ఏమిటంటే, దీనికి ఏది కారణం అంటే భగవద్గీతలో చెప్పినట్టే, దుర్మార్గులు చేసిన దుష్టతనము, సన్మార్గులు చేసిన సత్కర్మలు, ఈ రెండు. హిరణ్యకశిపుడు చేసిన దుర్మార్గము, ప్రహ్లాదుడు చేసుకున్న సత్కర్మ, ఈ రెండు అవతారములకు మూల కారణమైంది. నరసింహావతారానికి దుర్మార్గులు చేసిన దుష్టతనము, సన్మార్గులు చేసిన సత్కర్మలే అవతారములకు మూల కారణము. దీనికి నరసింహావతారమే సాక్షి. హిరణ్యకశిపుడు చేసిన పాపములకు, ప్రహ్లాదుడు చేసిన పుణ్యములకు ఫలితముగా అప్పటికప్పుడే నరసింహుడు ఉద్భవించడం మనకు తెలుసు. అవతార పురుషులకు అపవిత్రమైన స్థానము గాని, అపవిత్రమైన జీవితము గాని, అపవిత్రమైన పదార్థము గాని లేదు. కృష్ణుడు మరి జైల్లో జన్మించాడంటే అది అపవిత్రమైన స్థానం. జైలు అంటే అపవిత్రమైన స్థానం అని మనం, కానీ పరమాత్మ జన్మకు అటువంటి అపవిత్రత స్థానం అనేది ఉండదు. అపవిత్రమైన జీవితం అని కూడా ఉండదు. అపవిత్రమైన పదార్థము కానీ లేదు వారి జన్మలకు. ఈ విధంగా మానవ జన్మకు మూల కారణములు 5 ఈ పేరాలో చెప్పడం జరిగింది. ఇంకొక పేరా ఉంది. విషయ వాసన అనే దానిని జ్ఞానాగ్నిని బహిర్ముఖం చేసి, పాకం చేసి భగవానునికి నైవేద్యం చేయటమే సాధన. ఈ సాధన అనేది మనం తరచుగా మనం అందరం చేసేటువంటి యొక్క సాధనలు. ఈ సాధనకు సరైనటువంటి వివరణ ఏమంటారంటే, విషయవాసన అనే దానిని, మనందరికీ విషయవాసనలు ఉంటాయి, జ్ఞానాగ్నిని బహిర్ముఖం చేసి, పాకం చేసి భగవానునికి నైవేద్యం చేయటమే సాధన. విషయవాసనలో దగ్ధం అవ్వాలి. దేనివల్ల అంటే జ్ఞానాగ్ని చేత. ప్రపంచంలో చెడ్డ అనేది ఎక్కడుంటున్నది? సర్వము పరమాత్మను ఆకారంగా ఉన్నదని మనం చెప్పుకుంటున్నాం. మరి అలా ఉన్నప్పుడు చెడ్డకు చోటు లేదు కదా అని మనము సందేహించవచ్చును. ఇందుకు సమాధానంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను. ప్రతి కర్ర యందు అగ్ని ఉంటున్నది. అగ్ని లేదని చెప్పేవారు ఎవరూ లేరు. అయితే ఒక లారీ నిండుగా కర్రలు తెచ్చి, ఒక పాత్రలో నీరు పోసి, బియ్యం వేసి, ఆ పాత్ర ఆ లారీ కర్రలపైన పెట్టినంత మాత్రమున బియ్యము ఉడికి అన్నము కానేరదు. ఆ అంతర్ముఖమైన అగ్ని బహిర్ముఖముగా వచ్చినప్పుడే పాత్రలోనున్న పదార్థము పక్వ స్థితికి రాగలదు. అలాగే మనలో అంతర్ముఖ, బహిర్ముఖం అనే అగ్నులు 2 ఉంటున్నాయి. బహిర్ముఖముగా మనము చేసుకోకుండా పోయినప్పుడు అంతర్ముఖముగా ఎంత ప్రకాశవంతమైన అగ్ని ఉండినప్పటికీ
దానిని పరిపక్వ స్థితికి తేలేరు. అంతర్ముఖములో ఉన్న జ్ఞానాగ్నిని బహిర్ముఖము చేసుకుని మన యొక్క విషయవాస అనే ఈ పదార్థమును పాకము చేసుకుని పరమాత్మకు నైవేద్యముగా ఇచ్చే ప్రయత్నమే సరి అయిన సాధన. ప్రతి మానవుని యందు దైవత్వము దానవత్వము అనే రెండు తత్వములు చేరినప్పటికీ ఒకటి చెడ్డదని మరొకటి మంచిదని విశ్వసించడం జరుగుతున్నది. ఇందులో ఒక దానిని తోసివేయటం కానీ మరొక దానిని అందుకోవటం కానీ సాధ్యం కాని విషయం. ఒక దానిని నీవు ఆశిస్తేవా రెండవ దానిని కూడా ఆశించక తప్పదు. ప్రకృతి సంబంధం అనే దానిలో ప్రధానమైన అంగము జిహ్వ. మన ఇంద్రియాలను ఉద్రేకపరిచి అనేక పెడమార్గములు పట్టించేది జిహ్వయే. ఇంద్రియములను అణగద్రొక్కి పవిత్రమైన పరమాత్మ సన్నిధికి తెప్పించేది జిహ్వయే. పరమాత్ముని అనుగ్రహాన్ని తప్పించటము లేదా పరమాత్మ అనుగ్రహాన్ని తెప్పించటము, ఈ రెండిటికి నాలుకయే కారణము అని 2వ పేరాలో పరమాత్మని అనుగ్రహమునకు జిహ్వ కారణము, అలాగే అంతర్ముఖముగా ఉన్నటువంటి అది బహిర్ముఖము కర్తవ్య కార్యములతో మాత్రమే అంతర్గత అగ్ని బయటికి వస్తుంది. అలా చేసుకోవటమే అదే అంతర్ముఖం అవటం అని చెప్పుకుంటాం. దాన్నే మనకి సాధనాపూర్వకంగా భగవంతుడికి మన యొక్క విషయ వాసనలను దగ్ధం చేసుకుని పరమాత్మనికి అందజేయాలి అని చెప్పి ఈ పేరాలో చెప్పడం జరిగింది. సాయిరాం.